అబ్బా అమ్మా అమ్మా అయ్యో అమ్మా ఈ ఆడదానికే నొప్పులు ఎందుకు పెట్టావురో దేవుడు. మోసేది ఆడది కనేది మొగోడైతే ఎంత బాగుండమ్మా. రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి. ఏ సేనాలు పురుడొస్తుందోనని భయంగా ఉంది. ఏ ఊళ్ళో కనాలో తెలియడం లేదు దేవుడు. సరే ఇది ఏమన్నా ఆసుపత్రి అనుకున్నావా? ఇక్కడ వచ్చి చతికిలు పడ్డావు. నేను ఏడ్ చేసేది నాకు పుట్టింట్లోనే కనాలుంది. నా మొగుడు ఒప్పుకోవట్లేదు. బిడ్డను అక్కడ ఒగ్గేయాల్సిందే. నా కూతురు తొలి కాన్పు నా ఇంట్లో జరగాల్సిందే. రామాపురంలో కన్నట్టయితే తల్లి బిడ్డలిద్దరు గోదాట్లో దూకాల్సిందే. నా గుమ్మం కూడా ఎక్కడానికి ఇల్లేదు. చచ్చా ఏమిట్రా ఇది? రోజు రోజుకి మీకు జట్టీలు ఎక్కువైపోతున్నాయి. వంతెన కట్టుకున్నది రెండు ఊళ్ళి కలపడానికి కానీ విడదీయటానికి కాదురా. కడుపుతో ఆడదాని దగ్గర పంతాలు పెట్టుకుని ప్రాణాలు తీస్తారా? ఇప్పుడు నాకు ఏడుదారు పెద్దబ్బాయి గారు. కొత్తన బస్వాన్ని ఆపుకోలేకపోతున్నాను. కడుపులో బిడ్డ క్యారమంత అనుకుంటుంది. పోనీ ఈ 2 రోజుల మధ్యనే కనేమంటారా? ఆ పని చేయి. ఈ ఊరాళ్ళ బుర్రల్లో ఆ ఊరాళ్ళ బుర్రల్లో ఎప్పుడు పురుగులు వెళ్ళాయి కానీ బలమైన పురుగులు వెళ్ళాయి. వీళ్ళ గొడవల్లో నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చావకు తప్పదు. ఇలాంటి గొడవలు వస్తాయనే ఎవరో పసిగట్టి ఆ ఊరికి ఈ ఊరికి చెందుంది. ఇదిగో ఈ స్థలం విడిచిపెట్టారు. అటో చీర ఇటో చీర కట్టిస్తాను ఈ మధ్యలో కానీ. అమ్మ దేవుడు సత్యంద్ర తండ్రి. అయ్యో పెద్ద దగ్గర నాకు గతేటండి. ఏం జరిగిందిరా? మీ బాబు నా చెయ్యి కొట్టేశాడండి. ఏ బాబు? మీ బాబే నా మెడ మెరికలు తిప్పేశాడండి. మా బాబా కిటికాడా? మిమ్మల్ని కన్న బాబు మీరు కన్న బాబు. మీ ఇద్దరు బాబులు మాకు మా బాబులు చూపిస్తున్నారండి. చిచి 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 చి చిచి. ఇదిగో ఇలాలా బూజు దులపడం కాదే, నా నెత్తి దులుపు. ఏటి కాకిరెట్టేదైనా వేసిందా? నెత్తి మీద నీదండి. లోపల పో, నీళ్ళెట్టు. కాకిరెట్టేయటం కాదే, లోకులు పలు కాకులు అన్నారు. వాళ్ళందరూ నా నెత్తి మీద ఊస్తున్నారు. నువ్వు గొప్ప కొడుకును కన్నా, ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు. ఆళ్ళనాడు పోసుకుంటావేటి? లోకులు కళ్ళు మండి ఏదేదో అంటుంటే ఆళ్ళ మాటలు పట్టించుకుంటావేటి? ఇదిగో నా మామ దేవుడు, నా కొడుకు బంగారు కొండ. ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో బారేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారెడ్డి? నారు తెమ్మన్నావు కదయ్యా. నారు తీసుకురావటానికి రామాపురం బండేసుకెళ్లారు. రామాపురం వెళ్ళారా? నేను తెమ్మన్నది మట్టపాలలో కదే, కావాలని ఆ పొలి వరకు వెళ్తారేంటి? అక్కడ మంచి నారు దొరుకుతుందంటే. మంచి నారు దొరికితే వీళ్ళు ఎవరు నారు తీసుకొస్తారోనని. నీకెందుకయ్యా పెద్దానికి అరుస్తావు? వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని అవలో పడ్డారు. చక్కగా పని చేసుకొస్తారు. ఆ హామీ నాది. మనవాళ్ళు లేకుండా తాత ఒక్కడే వస్తున్నాడు. ఆడిని లేపేయడానికి ఇదే సమయం. నేను ఎదురెళ్ళి ఆడి బండి ఆపు చేస్తాను. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి. నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేయండి. ఏదో నల్లోడా దారి కట్టంగా కూకున్నా పేషెంట్ గిరి మానేసి దారి కొట్ట మొదలెట్టేవేట్రా? మాకేం కర్మ దారులు కొట్టడానికి. అవును, మా ఊరు నారని కట్టుకెళ్తున్నావా? ఊరికే పట్టుకెళ్తలేదురా, డబ్బెట్టుకునే పట్టుకెళ్తున్నాను రా. బొప్ప చెట్టుకు బొక్కెట్టే నా కొడక. చూసారా ముసలోడా, డబ్బు కట్టి మా నల్లబ్బాయి గారి కాళ్ళకి మొక్కు, లేకపోతే ఇదే నీకు ఆఖరి రోజు. ఆరి బాబు భయమే తందురానా, ఎదురు చూస్తున్నాయి. ఆడికి దడిచారేంట్రా, చేపల బుట్టలో చేదు బరికలు ఎరుకునే నా కొడుకు. చూసారా, అడి తల దగ్గర నా కాళ్ళ దగ్గర పడాలా. ఒకే ఏటికి నరకండి. విష్ణుమూర్తిని కాదురా, తాత వెనకాల నీళ్ళలాగా నా మనవడు ఎప్పుడూ నా వెనకాల ఉంటాడురా. తాత సంపైనా సింపైనా? చంపేయడం అప్పుడే ఎందుకురా, సింపేయి నా కొడుకుని.
అమ్మో అమ్మో నారంతా ఎద్దులు తినేసినాయి. ఇంటి దగ్గర దొంగనకుడితో మాట్లాడుతుంది. పక్కూరు నుంచి నారు తేవటానికి ఇంత ఏళ్ళ కావాలా? మీ మామకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు అళ్ళు. నారేది? చిన్న ఇసం జరిగి తేడా వచ్చింది. నారు ఎద్దులు తినేసింది. అయ్య బాబు, ఎద్దులు మెసేసాయా? లోపలే ఉన్నాడు, రంకిలేస్తాడో ఏమో. వచ్చారా? నారేది? తీసుకొచ్చి సావిడి కాడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు. ఆ బురదేట్రా కిట్గా? అదే ఆ సూరిగాడి గుడ్డు మామలేదు బోర్డు దాటిపోయి బురద గుంట్లో పడిపోయింది. అది ఈడు కానీ చూసి తోకపోతే ఆ ముసలు చచ్చి ఉండేది. ఏంటి మీరు చెప్తుంది నిజమని నమ్మలా? ఏదో పద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది. ఆ బుద్ధిలో వచ్చే నీకు. లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుందంటేనేమో ఆవు పేడద్దంటేనేమో అనుమాన పెడవని అసలు ఇంట్లో చెప్పేదేంట్రా మనం? అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే. ఒకళ్ళ కాళ్ళని కొట్టడం, ఒకళ్ళ బుర్ర బద్దలు కొట్టడం. అందరితోటి తగులే. తలెత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా? పెట్టి పడుకుంటాం లేవయ్యా. అవునుగానే పెద్ద మనిషి ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరక్కొట్టా. అది చెయ్యరు కొట్టాలా అని చంపాలా? ఆ శీతం చెయ్యట్టుకుంటాడు. దానికి ఆపరం ఏమైపోవాలా? ఆడి పెళ్ళ మొహం చూసి ఊరుకున్నాం, లేకపోతే ఆడి పీకలోకి చంపేసేవాళ్ళం. ఆ ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతావు. నీ ముడికితో చాలా ఉన్నాయి. నా ముట్టి కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. వెళ్తాం. కర్మ. మీరు రండి మావయ్య, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు భోంచేయి, మాకు ఆకలి కలేదు. ఆకలిస్తుందిరా. ఆయన ఒకసారి భోంచేయి. మానేయండి, నాకెన్నట్టం మీకు ఇట్టం అని కోడి కూర వండాను, మట్ట గుడిసెలు ఎగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. చాలా కూరలోనే మీ బాబు తినేస్తాడేమో నా కొడుకు. తినేస్తాడు మన మీద కోపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాడు గురించి అడుగుతాడు. మేమేం భోంచేయం, మేము సావుడి గారికి వెళ్తున్నాం. అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావిట్లో పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. ఈ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావుడి గారికి వెళ్తాం.